ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు నివాసం వద్ద సోమవారం మహిళలతో సందడిగా మారింది. బతుకమ్మ చీరలు పంపిణీ చేయడంతో 11 వార్డుల మహిళలు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో నివాసం ముందు మహిళలతో కిటకిటలాడింది. బతుకమ్మ పర్వదినం సందర్భంగా కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ తరపున ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఆయన సతీమణి కొక్కిరాల సురేఖ చీరలు పంచిపెడుతున్నారు. అయితే ప్రేమ్సాగర్ రావు స్వల్ప అనారోగ్యంకు గురి కావడంతో చీరల పంపిణీ వాయిదా వేశారు. ప్రస్తుతం ప్రేమ్సాగర్ రావు సంపూర్ణ ఆరోగ్యవంతుడు కావడంతో చీరలు పంపిణీ చేపట్టారు. నస్పూర్ మున్సిపల్ పరిధిలో ప్రారంభించిన చీరల పంపిణీ సోమవారం మంచిర్యాలలో ముగిసింది. వేంపల్లి నుంచి లక్షటిపేట మున్సిపల్ వరకు చీరల పంపిణీ కొనసాగుతోంది. మున్సిపల్ కార్పొరేషన్లలో ఎన్నికల నగారా మోగితే చీరల పంపిణీకి ఆటంకం కలగకుండా ముందుగానే వాటిని పంచుతున్నారు. రఘుపతిరావు గారి తండ్రి గారైన రఘుపతిరావు గారి పేరు మీద ట్రస్ట్ ఏర్పాటు చేసి మనం మంచిర్యాల నియోజకవర్గంలోని ఆడబిడ్డలందరికీ కూడా పొట్టు పెట్టి ఒక చీర కానుకగా బతుకమ్మ పండుగ సందర్భంగా ఇస్తున్నాం. అయితే ఇప్పటికీ ఈ చీరలు ఇవ్వబట్టి 7 ఏళ్ళు జరిగింది. మొదలు 2 ఏళ్ళు పెద్ద కార్డుల మీద ఇచ్చినాం. తర్వాత ఈ కార్డు మీద 5 ఏళ్ళ నుండి ఇస్తున్నాం. కరోనా ఒక్కసారి మనం 1 సంవత్సరం ఇవ్వలేదు. ఈసారి కూడా ప్రేమ్సాగర్ రావు గారికి ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్ ఉన్నారు కాబట్టి మనం దసరా పండుగకి బతుకమ్మ పండుగకి ఇవ్వలేకపోయినా సంక్రాంతి వరకు అని ఇద్దామని చెప్పేసి ఇప్పుడు మనం చీరలు ఇస్తున్నాం. ఈ రోజుతోనే మంచిర్యాల పట్టణంలో ఇవ్వడం అయిపోతుంది. 92,000 మందికి ఇప్పటికీ మనం చీరలు ఇస్తున్నాం ట్రస్ట్ సభ్యత్వ కార్డు ఇచ్చి. అంతకుముందు కూడా ఒక 2 ఏళ్ళు మనం ఇంటి దగ్గర ఇచ్చినాం, కానీ అప్పుడు మనం కార్డు తయారు చేసి ఇవ్వలేదు. కార్డు తయారు చేసి పెద్ద ఎత్తున ఇస్తుంది మాత్రం 7 సంవత్సరాలు. ప్రేమ్సాగర్ రావు గారు 2018 ఎలక్షన్కి ముందు ఈ చీరలు ఇస్తున్నప్పుడు ఒక మాట అన్నారు, నేను 10 ఏళ్ళు మీకు ఈ చీరలు ఇస్తాను అని చెప్పేసి అన్నారు. అయితే ఇప్పటికీ 7 ఏళ్ళు అవుతుంది ఈ సంవత్సరంతో, ఇంకా 3 ఏళ్ళు మీకు చీరలు వస్తాయి. పోయినసారి అప్పుడు 2018 ఎలక్షన్లో ప్రేమ్సాగర్ రావు గారు ఎలక్షన్లలో గెలవలేదు. అయినా కూడా ఆయన నేను ఈ నియోజకవర్గానికి ఈ ప్రాంతానికి సేవ చేస్తాను అని చెప్పేసి ఇక్కడికి వచ్చింది. ఆ మాట ప్రకారమే మనం అధికారంలో లేకపోయినా కూడా ఎక్కడ ప్రజా సమస్యలు ఉన్నా కూడా అక్కడ పోయి మనం పోరాటాలు చేసే వాటికి పోరాటాలు చేసినాం. మనతోనే అయ్యేది మనం సేవ ద్వారా ప్రజలకు అందించడానికి ప్రయత్నించినాం. ముఖ్యంగా ఎండాకాలంలో మనం ట్యాంకర్ల ద్వారా ఆ రోజు నీళ్లు సప్లై చేసేవాళ్ళం. చల్లటి మినరల్ వాటర్తో చలివేంద్రాలు పెట్టినాం. ముఖ్యంగా కరోనా సమయంలో 28 రోజులు లాక్డౌన్ టైంలో హాస్పిటల్లో భోజనాలు అందించడం, రెమిడేసివిర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్ సిలిండర్లు, మాస్కులు, వాడవాడకి స్ప్రే చేయడం, ఇవన్నీ కూడా మనం ఆ రోజు చేస్తున్నాం. ఆ తర్వాత కూడా మీరు మొన్నటి ఎలక్షన్లలో కొన్ని పార్టీలు 1000 రూపాయలు పంచినా కూడా వాళ్ళ పోటేయకుండా ప్రేమ్సాగర్ రావు గారు పనిచేస్తారు అన్న నమ్మకంతోనే 66,000 పైన మెజార్టీ ఇచ్చి అసెంబ్లీకి పంపించింది. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఓటరు తుది జాబితాను కార్పొరేషన్ కమిషనర్ సంపత్ విడుదల చేశారు. సోమవారం ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు ఓటర్ జాబితాను సవరించిన అనంతరం ఓటర్ల తుది జాబితాను విడుదల చేసి కార్పొరేషన్ కార్యాలయం ఆవరణలో ఓటర్లకు అందుబాటులో ఉంచారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ కరుణాకర్, రెవెన్యూ అధికారి శ్రీనివాసరెడ్డి, ఇతర ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల సిమెంట్ కంపెనీ తెలంగాణ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీ నుంచి చేస్తున్న రిలే దీక్షలు సోమవారంతో ముగిశాయి. యాజమాన్యం వైఖరిని నిరసిస్తూ కార్మికులు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వర్కర్స్ యూనియన్ నాయకుడు మాట్లాడుతూ లాభాల్లో ఉన్న కంపెనీని స్వార్థంతో మూసివేసి కార్మికుల ఉపాధికి గండి కొట్టారని ఆరోపించారు. 40 కోట్లకు కొని కంపెనీ 100 కోట్ల ధర పలుకుతోందని తెలిపారు. యాజమాన్యం తమ బెనిఫిట్లు ఇవ్వకుండా పొట్టకొడుతుందని ధ్వజమెత్తారు. 50 లక్షల రూపాయల పరిహారం, కంపెనీ స్థలంలో ప్రతి కార్మికునికి 2 గుంటల స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2 గుంటల భూమి కార్మికుల ఐక్యతే
మేనేజ్మెంట్ వైఖరి మేనేజ్మెంట్ వైఖరి కార్మికుల ఐక్యత 50 లక్షలు వెంటనే 50 లక్షలు వెంటనే నష్టపరిహారం వెంటనే మేనేజ్మెంట్ బోర్డు వైఖరి ఐక్యత ఐక్యత మేనేజ్మెంట్ బోర్డు వైఖరి కార్మికుల ఐక్యత ఎంసీసీ బోర్డు న్యాయమైన కోరికలను న్యాయమైన కోరికలను కార్మికుల ఐక్యత 2 గుంటల భూమి 2 గుంటల భూమి 50 లక్షలు వెంటనే నేను తెలంగాణ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు మా ముఖ్యమైన డిమాండ్స్ ఏంటంటే ఎంసీసీ యాజమాన్యం 2006లో కంపెనీని స్వాధీనం చేసుకున్న తర్వాత మా కంపెనీ ప్రమోటర్స్ అంటే కంపెనీ కొన్న వాళ్ళు 5గురు వాళ్ళు ఒక్కొక్క మనిషి ₹1 కోటి మాత్రమే ఇలా పెట్టుబడి పెట్టారు. 35 కోట్ల రూపాయలు బ్యాంకు నుండి లోన్ తీసుకున్నారు. మొత్తం 40 కోట్లతోటి కంపెనీ దక్కించుకోవడం జరిగింది. అయితే వాళ్ళు 2006లో ఈ కంపెనీ తీసుకుంటే 2007లోనే మేము ఈ కంపెనీ ప్రొడక్షన్ 37,000 టన్నులు సాధించి 100 కోట్ల ప్రాఫిట్ తీసుకురావడం జరిగింది. ఆ 37,000 కోట్ల రూపాయల 40 కోట్ల రూపాయల బ్యాంకు లోన్ కూడా మేము మా కష్టార్జితంతో లోన్ తీసివేయడం జరిగింది. అందుకే మా మెయిన్ డిమాండ్ ఏంటంటే 2008, 2009లో కంపెనీ లాభాలకు వెళ్ళిపోయింది. ఆ సమయంలో ఈ పార్ట్నర్స్ అందరూ ఒక పార్ట్నర్ దీని మీద కన్నేసి ఆ తక్కిన 4 పార్ట్నర్లను ఇళ్ళకెళ్ళి వెళ్ళగొట్టడం జరిగింది. ఈ కంపెనీ చాలా లాభాల్లో ఉంది. నేను దీన్ని సాధించుకుంటే చాలా అభివృద్ధి చెంది బాగా ఎదగచ్చనే ఉద్దేశంతో కుళ్ళు కుతంత్రాలతోటి అందరినీ ఈ పార్ట్నర్లను 4గురిని వెళ్ళగొట్టడం జరిగింది. ఆ ఒక్కడే ఈ కంపెనీని స్వాధీనం చేసుకొని తన స్వార్థం కోసం ఈ కంపెనీని వాడుకోవడం జరిగింది. అయితే 2012, 2013 వచ్చేసరికి 40 కోట్ల ఉన్న దీని ఆస్తి విలువ 600 కోట్లకు వెళ్ళడం జరిగింది. ఆ సమయంలోనే ఆయన కుళ్ళు కుతంత్రాలతోటి ఈ కంపెనీ నడిపితే నాకేం తక్కువ లాభం వస్తుంది, ఈ భూములను అమ్ముకుంటే కొన్ని వేల కోట్లు సాధించాలనే ఉద్దేశంతో 2015 నుండి ఈ కంపెనీ కౌంట్ డౌన్ స్టార్ట్ చేశాడు. మాకు 2014లో వేతన ఒప్పందం జరిగేది ఉండే, ఆ వేతన ఒప్పందం కూడా చేయలేదు. అప్పటి સુધી మాకు ₹1 కూడా ఇంక్రిమెంట్ కానీ జీతాలు కానీ పెంచడం జరగలేదు. మేము అదే 15,000 రూపాయలకు అదే 20,000 రూపాయలకు ఒక 6 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. ఈ కరోనా వచ్చిన తర్వాత ఈ కరోనా చాకు చూపి ఈ కరోనాతో నేను లాస్ అయిన ఉద్దేశంతో 2020లో కంపెనీ శాశ్వతంగా మూతవేయడం జరిగింది. అందుకే మా మెయిన్ డిమాండ్ ఏంటిదంటే మా జీవితాలను నాశనం చేసిన ఎంసీసీ కంపెనీ ప్రతి ఒక్క కార్మికునికి 50 లక్షల రూపాయల నష్టపరిహారం, ఇందులో ఒక 2 గుంటల భూమి ఇచ్చే వరకు మా ఉద్యమం ఆగదు. మేము నిద్రపోము, మా యాజమాన్యాన్ని నిద్రపోనామని ఈ సందర్భంగా విలువ చేసుకుంటున్నాం. మా కార్మికుల సోదరులు గత వారం రోజులుగా ఈ ఉద్యమం చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. యాజమాన్యం కొత్తగా ఏసీసీ తర్వాత 2006లో కొత్తగా వాళ్ళు స్వాధీనం చేసుకున్న తర్వాత 100 మంది వర్కర్లతోని ఆర్గనైజేషన్ నడిపిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. కంపెనీ మొదట్లో ప్రారంభంలో కంపెనీ చాలా లాభాల్లో కూడా ఉండింది. ఇక్కడున్న లైమ్స్టోన్ ఎక్కడ లేదు అని కూడా పేరుంది కంపెనీకి. అలాంటి లాభాలు ఉన్న కంపెనీని మేనేజ్మెంట్ 40 కోట్లు ఇన్వెస్ట్ చేసి కొన్న కంపెనీ ఈరోజు ల్యాండ్ రేట్లు పెరగడం వల్ల 1,500 కోట్లకు పైన లాభం వచ్చింది. వాళ్ళకి లాభాలు వచ్చినా కానీ కూడా రియల్ ఎస్టేట్ పెరగడం వల్ల వాళ్ళ వాళ్ళ ఒపీనియన్ మారి వాళ్ళు వర్కర్లను అట్లాగే కొనసాగించి ఎటువంటి మా కార్మిక సోదరులు అన్న విధంగా ఎటువంటి రిపేర్ చేయకుండా మిషనరీకి ఎటువంటి రిపేర్ లేకుండా 2 వర్కర్స్ వర్క్ చేసే ప్లేస్లో ఒక్క వర్క్ అంటే మాన్యువల్ పవర్ని తగ్గించి కూడా వాళ్ళు వర్కర్లను అట్లా కూడా ఇబ్బంది పెట్టినా ఏదో కంపెనీ నడిస్తే మన ఫ్యామిలీస్ నడుస్తాయి అన్న విషయాన్ని గ్రహించి కార్మికులు వాళ్ళకి సపోర్ట్ చేసినా కానీ కూడా కంపెనీ వారి కష్టాన్ని మాత్రం గుర్తించలేదు. అందుకనే మేము మాకు స్టేట్ గవర్నమెంట్ని కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ రిక్వెస్ట్ చేసేది ఏమనగా ఇంతమంది వర్కర్లని రోడ్డున పడేసినా కానీ కూడా
వారం రోజుల నుంచి ఉద్యమం మొదలుపెట్టినా కానీ కూడా యాజమాన్యం ఏ విధంగా కూడా స్పందించలేదు. వాళ్ళు ఎటువంటి విధంగా రెస్పాన్స్ కాలేదు. అందుకని మా డిమాండ్ ఏంటంటే 50 లక్షలు ఇవ్వాల్సిందే వర్కర్ బెనిఫిట్స్. భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి జనసేవా దళ్ శిక్షణ శిబిరం శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కె శంకర్ ప్రారంభించారు. ముందుగా పార్టీ జెండా ఆవిష్కరించి శిక్షణ తరగతులు ప్రారంభించి మాట్లాడుతూ దేశంలో 1964లో చంద్ర రాజేశ్వరరావు జాతీయ కార్యదర్శిగా ఉన్నప్పుడు విపత్కర పరిస్థితులలో ప్రజలకు సేవ చేయడానికి కమ్యూనిస్టు పార్టీ నాయకులను కాపాడడానికి జనసేవా దళ్ను ప్రారంభించడం జరిగిందన్నారు. పార్టీ 100 సంవత్సరాల శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ నెల 18న ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభకు 10,000 మంది జనసేవా దళ్ కార్యకర్తలతో ఖమ్మంలో కవాతు చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభ ప్రజలు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల దాసు, మండల కార్యదర్శి జోగుల మల్లయ్య, రేగుంట చంద్రశేఖర్, కె వీరభద్రయ్య, దాగం మల్లేష్, కలిందర్ అలీ ఖాన్, చిప్ప నరసయ్య, ఇప్పకాయల లింగయ్య, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు కార్యదర్శి కొంకుల రాజేష్, లింగం రవి, డిహెచ్పిఎస్ జిల్లా కార్యదర్శి దేవి పోచన్న, శాలిగామ సంతోష్, కొండు భానేష్, శ్రీరాంపూర్ శాఖ కార్యదర్శి పూజారి రామన్న, జోగుల ఆంజనేయులు, సారంగపాణి, మాసం నవీన్ సాయి తదితరులు పాల్గొన్నారు. రెండు కత్తి దొడ్డిది పైకి ఉండాలి, రావాలి, ఓకేనా? ఇట్లాంటి సార్ నీకే సైలు కొడుతుంది. ఇలాంటి సార్ నీ కర్రది ఇది సౌదా విశ్రమ ఫోటో ఒప్పుకుంటాను. నాకు ఇట్లా సార్ కర్ర ఈ లెవెల్ ఉండాలి. ముందు చంద్రరాజేశ్వరరావు గారు జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి సందర్భంలో ఈ దేశంలో రాష్ట్రంలో రౌడీయిజం కొనసాగుతున్నటువంటి రోజులలో విజయవాడలో విచ్చలవిడిగా గుండాయిజం రౌడీయిజం పెట్టరేగిపోతున్నటువంటి రోజులలో వారు ఈ జనసేవదలను స్థాపించి ఈ దేశంలో కానీ వివిధ రాష్ట్రాలలో కానీ విపత్తులు వచ్చినప్పుడు విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు జనసేవ దళ్ ప్రజలకు రక్షణగా ఉండాలనేటువంటి దాంట్లో భాగంగా ఈ జనసేవ దళ్ను స్థాపించడం అనేది జరిగింది. వారు పార్టీ నాయకత్వానికి పార్టీ విస్తృత కార్యక్రమాలకు జనసేవ దళ రక్షణగా నిలబడాలనేటువంటి లక్ష్యంతో వారు నిర్వహించినటువంటి ఈ జనసేవ దళ్ సంఘం ఏదైతే ఉందో ఎక్కడ విపత్కర పరిస్థితులు వచ్చినా వరదలు వచ్చినా అగ్ని ప్రమాదాలు జరిగినా మన వాళ్ళు అండగా నిలబడి అక్కడ అనేక సేవా కార్యక్రమాలు చేయడంతో పాటుగా రౌడీ ముఖాలను గుండాయిజాన్ని అంతమొందించడం కోసం కూడా ఈ జనసేవదాలు ఉపయోగపడాలనేటువంటి లక్ష్యంతో వారు దీన్ని స్థాపించడం జరిగింది. వారి స్థాపనకు అనుగుణంగా వారు చంద్రరాజేశ్వర గారి ఆశయాలను ముందుకు తీసుకోవడంలో భాగంగా ఇవాళ భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ పార్టీ ఆవిర్భవించి డిసెంబర్ 26 నాటికి 100 ఏళ్లు నిండినటువంటి సందర్భంగా యావత్తు దేశంలో జనసేవదల్ కవాతు నిర్వహిస్తూ అందులో భాగంగానే తెలంగాణ ఖమ్మం జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ జాతీయ పార్టీ ఆవిర్భావ ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించే దాంట్లో భాగంగా ఈ నెల 18వ తారీఖు రోజున జనసేవదల్ ఖమ్మంలో కదం దొక్కాలనేటువంటి లక్ష్యంతో ఇవాళ మంచిర్యాల జిల్లాలో ఈ జనసేవదల్ శిక్షణ శిబిరం క్యాంపును నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దానికి ఇన్స్పెక్టర్గా మన రాష్ట్ర సమితి సభ్యులు గోష్క మోహన్ గారు ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా విజ్ఞప్తి. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మంచిర్యాల నగర శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 163వ జయంతి ఉత్సవాలు సోమవారం ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా కాలేజ్ రోడ్డులోని ఓవర్ బ్రిడ్జ్ చౌరస్తా వద్ద గల స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా వ్యవస్థ ప్రముఖ్ చెట్టి శ్రీనివాస్, జిల్లా కన్వీనర్ లావుడ్య అనిల్ మాట్లాడుతూ స్వామి వివేకానంద ఆశయ సాధనకు ఏబీవీపీ కృషి చేస్తుందన్నారు. స్వామి వివేకానంద భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన గొప్ప మహానుభావుడని కొనియాడారు. రామకృష్ణ మఠాన్ని స్థాపించి భారతదేశంలో పేదరిక నిర్మూలనకు కృషి చేశాడన్నారు. జాతీయ యువజన దినోత్సవాన్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఘనంగా నిర్వహిస్తుందని, స్వామి వివేకానంద మాట ఏబీవీపీ బాటా అనే నినాదంతో ఏబీవీపీ పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ మంచిర్యాల కార్పొరేషన్ అధ్యక్షులు పెంట మహేందర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సంజయ్, కార్పొరేషన్ ఉపాధ్యక్షుడు ఆదిత్య, ఏబీవీపీ నాయకుడు విఘ్నేష్ తో పాటు పలువురు విద్యార్థి పరిషత్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. भारत माता की जय, जय जय माता, भारत माता, जय जय माता, भारत माता. కొనసాగిద్దాం వివేకానంద ఆశయాలను, కొనసాగిద్దాం వివేకానంద ఆశయాలను. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈరోజు స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకొని మన మంచిర్యాల ఉన్న కాలేజీ రోడ్లోని స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి పుష్ప ఆర్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ స్వామి వివేకానంద ఆశయ సాధన కోసం కృషి చేయడం జరుగుతుంది. స్వామి వివేకానంద 1863లో జన్మించి మరి వారు భారతదేశ కీర్తి ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా ఇనుమడించే విధంగా వారి యొక్క కార్యక్రమాలు గతంలో మరి వారు చేయడం జరిగింది. అమెరికాలోని చికాగో నగరంలో జరిగిన విశ్వమత సమ్మేళనంలో స్వామి వివేకానంద పాల్గొని భారతదేశ తరఫున వారి యొక్క ప్రసంగం నేటికి ఈ ప్రపంచవ్యాప్తంగా మనకు అందరికి కూడా గుర్తే ఉన్నది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ఔన్నత్యాన్ని కీర్తి ప్రతిష్టలను ఇనుబడింపజేసినందుకు మహానుభావుడు స్వామి వివేకానంద. మరి స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస మఠాన్ని స్థాపించి భారతదేశంలో యొక్క పేదరిక నిర్మూలనకు వారికి ఎంతోగానో కృషి చేయడం జరిగింది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రతి సంవత్సరం స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని, అదేవిధంగా జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని అనేక కార్యక్రమాలు ఏబీవీపీ నిర్వహించడం జరుగుతుంది. దానిలోనే భాగంగా ఈరోజు యొక్క కార్యక్రమాన్ని ఏబీవీపీ నిర్వహించడం జరిగింది. విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఏబీవీపీ మరి స్వామి వివేకానంద ఆశయ సాధన కోసం కృషి చేస్తూ రాబోయే రోజుల్లో కూడా మా యొక్క కార్యక్రమాలు ఆశయ సాధన కోసం వివేకానంద యొక్క వారి యొక్క మాట ఏబీవీపీ బాట అనే విధంగా కొనసాగుతుందని సందర్భంగానే తెలియజేస్తున్నారు. నేటి ఎస్ఎండీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎస్ఎండీసీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.